హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. మొన్న మేము 2 days షార్ట్ ట్రిప్కి గోవాకి వెళ్ళాము. బై రోడ్ వెళ్ళాము మేము కార్లో. మేము ప్రైమో బామ్ అనే రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడి నుంచే బుక్ చేసుకున్నాము. ఇది బాగా బీచ్కి, కలాంగుట్ బీచ్కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంది. సో బీచ్ యాక్సెస్ ఉంటుందని మాకు ఈజీగా ఇది బుక్ చేసుకున్నాము. దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై చేస్తాము. రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్ అంతా. ఇక్కడ 2 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయి మనకి. లైక్ నార్మల్ హోటల్ రూమ్స్ లాగా ఉన్నాయి అండ్ వుడెన్ కాటేజెస్ కూడా ఉన్నాయి. మేము వుడెన్ కాటేజ్ తీసుకున్నాము. ఇవి వుడెన్ కాటేజెస్. ఇక్కడ మధ్యలో కెనాల్ ఉంది, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇలా రిసార్ట్ అంతా బ్యూటిఫుల్గా, కొబ్బరి చెట్లు అంతా గ్రీనరీ చాలా బాగుంది. మేము డబుల్ బెడ్స్ ఉన్నాయి తీసుకున్నాము. కంఫర్టబుల్గా ఉంటుంది, పిల్లలు మేము అందరం ఉన్నాం కదా అని. రూమ్ కూడా చాలా క్లీన్గా, నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లేదు, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లేదు, బయటే చేసాము. 24 hours హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఇది ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి రూమ్స్. బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా, నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఫ్రెష్ అప్ అయ్యి రిసార్ట్లో మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము. తర్వాత గోవా మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ గోవా హిస్టరీ అంతా ఉంది. వింటర్ సీజన్ కావడంతో రోడ్స్ అంతా కూడా చాలా గ్రీనరీతో చాలా బాగున్నాయి. దీని ఎంట్రీ టికెట్ 150 rupees ఉంది. ఇక్కడి నుంచి నైట్ బాగా బీచ్కి వెళ్ళాము. ఇలా ఫిష్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి గోవాలో. ఫీట్ లోపల పెట్టి ట్రీట్మెంట్స్ టు ఫిష్తో. ఇలా 100 rupeesకి ఊల్తో జడలు వేస్తున్నారు, హెయిర్ స్టైల్ లాగా. బాగుంది హెయిర్ స్టైల్ చూడడానికి. ఈ వేసే అమ్మాయి కర్ణాటక నుంచే. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత రిసార్ట్కి వచ్చి పూల్లో కూడా చాలాసేపు ఆడుకున్నాం అందరము. ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయ్యి ఫౌంటైన్ హ్యాజ్ అనే బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాము. గోవాలో చాలా షాప్స్ ఉన్నాయి, బాగా బార్గెయిన్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ దొరుకుతాయి మనకి. మేము కూడా కొంచెం షాపింగ్ చేసాం ఇక్కడ. ఇది గోవా బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుంచి ఫౌంటైన్ హ్యాస్ బిల్డింగ్స్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇవి గోవాకి ఇండిపెండెన్స్ రాకముందు పోర్చుగీస్ ఉండేవాళ్ళు, అందుకని పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి ఈ బిల్డింగ్స్ అన్నీ. చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా చాలా బాగుంది ప్లేస్ అంతా. చాలా మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం ఇక్కడ. ఇక్కడ ఫీల్డ్స్లో పికాక్స్ కనిపించాయి. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ గోవా. ఈవినింగ్ సన్సెట్ చూడడానికి అంజనా బీచ్కి వెళ్ళాము. సన్సెట్ బీచ్ చాలా బాగుంది, చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయి. అది అయిపోయాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మాకు వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.
ఫుల్ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇక్కడ చాలా హోటల్స్లో ఫుడ్ ట్రై చేసాము. గోవన్ ఫుడ్ కొంచెం చప్పగా ఉంటుంది. మన ఫుడ్ తినాలి అంటే బాగా తిరగాలి, వెతుక్కోవాలి హోటల్స్. ఈ హోటల్ కొంచెం బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి వాళ్ళు చెప్పిన పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, చాలామంది ఇక్కడికి వస్తున్నారు వాటర్ స్పోర్ట్స్కి. ఇలా అందరికీ ఒక నెంబర్ ఇస్తున్నారు. దీన్ని బట్టి స్కూబా డైవింగ్ చేపిస్తారు ఎంతమంది వచ్చారు అని చూసి. టోటల్ మా బోట్లో 65 మెంబర్స్ అయ్యారు. అప్పుడు స్టార్ట్ చేశారు మమ్మల్ని తీసుకువెళ్ళడం ఒక ఐలాండ్ దగ్గరికి. బోట్ స్టార్ట్ అయ్యాక మాకు కొంచెం స్నాక్స్ ఇచ్చారు. పఫ్, ఒక బనానా, కూల్ డ్రింక్ లాంటివి ఇచ్చారు. ఇక్కడ వాటర్ ప్రూఫ్ పౌచ్ ఒకటి కొనుక్కున్నాము. వాటర్ యాక్టివిటీస్లో ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి 50 రూపీస్ అది. ఇలా మా దగ్గర ఉన్న ఫుడ్ బర్డ్స్కి వేస్తుంటే బోట్ దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకుంటున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడడానికి. అందరం ఫుడ్ వేసాము. పౌచ్లో ఫోన్ ఉంది కాబట్టి వీడియో అలా వస్తుంది. టూ ఓ క్లాక్ అయింది మేము రీచ్ అయ్యేసరికి ఐలాండ్ దగ్గరికి. వెళ్ళగానే స్కూబా డైవింగ్ స్టార్ట్ చేశారు. ఇలా ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి మనకి ఏం చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చేయలేము అనుకుంటే ఇలా అప్వర్డ్స్ చూపించాలి, పైకి తీసుకొచ్చేస్తారు. ఆల్ ఓకే అన్నప్పుడు ఓకే చూపించాలి. అక్కడ ఏమీ స్విమ్ చేయకూడదు, జస్ట్ ఫ్లోట్ చేయాలి. కానీ వీళ్ళు ఎక్కువ డీప్లోకి తీసుకువెళ్ళట్లేదు, జస్ట్ 2-3 ఫీట్ డీప్లోకి మాత్రమే తీసుకువెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక ఒక స్ప్రే చేస్తున్నారు, దాన్ని బట్టి ఫిషెస్ వస్తున్నాయి. అలాగే వీడియో రికార్డింగ్ కూడా తీశారు వాళ్ళే, తర్వాత మనకి ఇస్తారు అది. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు నీళ్ళలో. వాళ్ళు మన ఆక్సిజన్ పైప్ ఎలా హోల్డ్ చేయాలి, కిందకి వెళ్ళి ఎలా ఉండాలి అన్నీ నీట్గా చెప్తున్నారు. కాకపోతే ఫస్టే వెళ్ళకూడదు మనం. కొంతమందిని అబ్జర్వ్ చేశాక మనకు అండర్స్టాండ్ అయ్యాక వెళ్ళాలి, లేదంటే మనం చేయలేము. బ్రీత్ ఎలా తీసుకోవాలి ఏంటి అర్థం చేసుకోవాలి. మేము ఫస్టే దిగాము, అందుకని నాకు మా వారికి అవ్వలేదు ఇది. భావని, తనుష్ బాగానే చేశారు స్కూబా డైవింగ్. వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ అన్ని షార్ట్స్లో వస్తున్నాయి, షార్ట్స్ చూడండి. స్కూబా డైవింగ్ అయిపోయాక లంచ్ పెట్టారు మా అందరికీ. వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయి. తర్వాత వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు. ఇందులో 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. స్కూబా డైవింగ్, పారాసైలింగ్ అంటే పారాషూట్, ఇలాగ జెట్ స్పీడ్, బనానా రైడ్, బంపర్ రైడ్, ఇలాగ 5 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ వీళ్ళు రైడ్స్ చాలా తక్కువ టైంలో తీసుకొచ్చేస్తున్నారు మనల్ని. జస్ట్ ఫర్ 20-30 సెకండ్స్ మాత్రమే తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇలా పారాషూట్ దగ్గరికి ఇంకొక బోట్లో ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇలా మనల్ని సేఫ్గా బెల్ట్తో అంతా సెక్యూర్ చేస్తారు. ఫస్ట్ కొంచెం భయమేస్తుంది, తర్వాత అదంతా బాగుంటుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇటువంటిది. ఇలా ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ కన్నా బీచ్ వాటర్ స్పోర్ట్స్ బెటర్ అనిపించింది మాకు. రైడ్స్ చాలా షార్ట్ టైం చేస్తున్నారు అంతా వీళ్ళు. ఎవరికన్నా వాటర్ స్పోర్ట్స్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై చేస్తాము. వాటర్ స్పోర్ట్స్కి ఎంత అయింది, ప్యాకేజ్ ఎంత, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను కావాల్సిన వాళ్ళకి.
ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము. మా వారు తనుష్ ఫస్ట్ వెళ్ళారు. ఇలా వీళ్ళంతా అరేంజ్ చేసుకున్నాక 1 by 1 పంపిస్తున్నారు. ఇక్కడ కూడా ఇండివిజువల్గా పంపించలేదు, ఇద్దరిద్దరిని పంపించారు మళ్ళీ వాళ్ళ టైం కవర్ చేసుకోవడానికి. ఇలా మధ్యలో ఒకసారి డిప్ చేస్తారు సీలోకి, మళ్ళీ పైకి తీసుకెళ్తారు. డిప్ కూడా మమ్మల్ని అంతే చేశారు, తర్వాత వాళ్ళు ఎవరికి డిప్ కూడా చేయలేదు వీళ్ళు. ఇక్కడ మీకు ఎక్స్ట్రా టైం కావాలి అంటే మళ్ళీ మనీ పే చేయమని అడుగుతున్నారు. ప్రతి రైడ్కి 200, 300, 400 ఇలా డిమాండ్ చేస్తున్నారు. అన్ని వాటర్ స్పోర్ట్స్ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయింది. సడన్గా సీలో పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినాయి. అర్థమవలేదు మా ఎవ్వరికి ఎందుకు అలా వచ్చినాయో. అందరం చాలా భయపడ్డాము. బట్ ఫైనలీ సేఫ్గా తీసుకొచ్చారు మళ్ళీ మమ్మల్ని ఆ పాయింట్కి. ఈవినింగ్ 7:30 అయిపోయింది ఆ పాయింట్కి వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share and subscribe our channel Bhavani and Tanush. Bye bye.